వ్యసనం చీకటి నుంచి వెలుగువైపు ఒక మనిషి జీవితంలో కనిపించని శత్రువు. రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. గడియారం మెల్లగా టిక్ టిక్ అని మోగుతోంది. ఒక గదిలో మాత్రం ఒక మనిషి ఇంకా నిద్రపోలేదు. అతను కుర్చీలో కూర్చొని అద్దంలో తనను తాను చూస్తున్నాడు. అతని కళ్లలో అలసట ఉంది. మనసులో ఖాళీ ఉంది. హృదయంలో ఒక ప్రశ్న ఉంది. నేనిలా ఎలా మారిపోయాను? కొన్ని సంవత్సరాల క్రితం అతని జీవితం పూర్తిగా వేరుగా ఉండేది. కుటుంబముంది, స్నేహితులున్నారు, స్వప్నాలున్నాయి. కాని నెమ్మదిగా, తెలియకుండా ఒక అలవాటు అతని జీవితంలోకి వచ్చింది. మొదట అది చిన్న సరదా, ఒకసారి సిగరెట్, ఒకసారి మద్యం. కాని కాలక్రమంలో అదొక అలవాటుగా మారింది. చివరికి అది అతని జీవితాన్ని నియంత్రించే స్థితికి చేరింది. ఆ అలవాటు పేరు వ్యసనం. వ్యసనమంటే ఏమిటి? వ్యసనమంటే ఒక వ్యక్తి ఒక విషయం లేకుండా జీవించలేని స్థితి. అదొక పదార్థం కావచ్చు, లేదా ఒక అలవాటు కావచ్చు. ఉదాహరణకు మద్యం, సిగరెట్, డ్రగ్స్, మొబైల్, గేమింగ్, జూదం. మొదట మనం వాటిని నియంత్రిస్తామని అనుకుంటాం. కాని ఒక దశ తర్వాత అవే మన జీవితాన్ని నియంత్రించడం ప్రారంభిస్తాయి. వ్యసనం ఎలా ప్రారంభమవుతుంది? ప్రతి వ్యసనం ఒక చిన్న నిర్ణయంతో ప్రారంభమవుతుంది. ఒక స్నేహితుడి చెబుతాడు, ఒక్కసారి ట్రై చెయ్, ఏమీ అవదు. మొదట ఒకసారి, తరువాత కొన్నిసార్లు, తరువాత రోజు. చివరికి అది ఒక అవసరంగా మారుతుంది. ప్రముఖుల జీవితాల్లో కూడా వ్యసనం. చాలామంది అనుకుంటారు, ప్రముఖుల జీవితం చాలా సుఖంగా ఉంటుందని. కాని నిజమేమిటంటే వారు కూడా మనలాగే మనుషులే. వారికి కూడా ఒత్తిడి ఉంటుంది. వారికి కూడా బాధ ఉంటుంది. కొంతమంది ఆ ఒత్తిడిని తట్టుకోలేక వ్యసనాలకు గురవుతారు. కథ: పడిపోయిన సూపర్ హీరో. హాలీవుడ్ ప్రపంచంలో ఒక గొప్ప నటుడున్నాడు. అతని పేరు రాబర్ట్ డౌనీ జూనియర్. ఈరోజు ప్రపంచం అతన్ని ఒక సూపర్ హీరోగా గుర్తిస్తోంది. ప్రత్యేకంగా అతను నటించిన ఐరన్ మ్యాన్ సినిమా తర్వాత అతను ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు. కాని అతని జీవితం ఎప్పుడూ ఇలా లేదు. చిన్న వయసులోనే అతను డ్రగ్స్ వ్యసనానికి బానిసయ్యాడు. ఆ వ్యసనం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతను అనేకసార్లు అరెస్టయ్యాడు. జైలుకు కూడా వెళ్లాడు. హాలీవుడ్లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఒక దశలో ప్రపంచమనుకుంది, ఇతని కెరియర్ ముగిసిపోయింది. కాని ఒకరోజు అతనొక నిర్ణయం తీసుకున్నాడు. ఇంక ఇలా జీవించలేను. ఆ నిర్ణయం అతని జీవితాన్ని మార్చింది. అతను చికిత్స తీసుకున్నాడు. ధ్యానం ప్రారంభించాడు. మళ్లీ తన జీవితాన్ని నిర్మించుకున్నాడు. తరువాత అతనికొక సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు ఐరన్ మ్యాన్. ఆ సినిమా అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతను మళ్లీ ప్రపంచానికి ఒక సూపర్ హీరోగా కనిపించాడు. కాని అతని అసలు విజయం ఏమిటంటే అతను తన వ్యసనాన్ని జయించాడు. మరో కథ: క్రీడలో మహాయోధుడు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బాక్సర్లలో ఒకరు మైక్ టైసన్. కొన్ని కథలు మనకు వినడానికి మాత్రమే కాదు, మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉంటాయి. వ్యసనం గురించి ఈ ప్రయాణంలో మనం చాలా విషయాలు చూశాం. కొంతమంది పడిపోయారు, కొంతమంది పోరాడారు, మరికొందరు తిరిగి నిలబడ్డారు. ఇది కేవలం ప్రముఖుల కథ కాదు. ఇది మన చుట్టూ ఉన్న అనేకమంది మనుషుల కథ. ఒక చిన్న అలవాటు, ఒక చిన్న తప్పు నిర్ణయం కొన్నిసార్లు ఒక జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాని ఒక ముఖ్యమైన నిజం ఉంది. మనిషి పడిపోవచ్చు, మనిషి తప్పు చేయవచ్చు, మనిషి బలహీనంగా మారవచ్చు. కాని మనిషి మళ్లీ లేచి నిలబడే శక్తి కూడా అదే మనిషిలో ఉంటుంది. అదే ఆశ, అదే సంకల్పం, అదే నిజమైన బలం. వ్యసనం ఎంత బలంగా ఉన్నా, మన సంకల్పం దానికంటే బలంగా ఉంటే మనం గెలుస్తాం. ఎందుకంటే చీకటి ఎప్పటికీ నిలబడదు. ఒక చిన్న వెలుగు చాలు
దాన్ని తొలగించడానికి. ఈ కథను చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఒక చిన్న సందేశం. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా వ్యసనంతో పోరాడుతున్నారా? అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. ఇది ముగింపు కాదు. ఇది ఒక కొత్త ప్రారంభం కావచ్చు. ఎందుకంటే ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. ప్రతి చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ప్రతి పడిపోవడం తర్వాత ఒక కొత్త లేచే అవకాశం ఉంటుంది. మరియు ఆ అవకాశం పట్టుకుని మళ్లీ ముందుకు నడిచే మనుషులే నిజమైన హీరోలు. ఇది ఒక కథ ముగింపు కాదు. ఇది ఒక కొత్త జీవితానికి ఆరంభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.